ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఫర్నిచర్ సోఫాస్ మీద ఆఫర్లే. ఒకడేమో 50% ఆఫ్ అంటాడు, ఒకడేమో 70% ఆఫ్ అంటాడు, ఇయర్ అండ్ సేల్ అంటాడు. 59,999 కట్టి ఒక 10 వస్తువులు తీసుకెళ్ళిపోమంటాడు. ఒకడేమో కేవలం 2,000 కట్టి మిగిలింది ఈఎంఐలో తీసుకెళ్ళని అంటాడు. ఇంత తక్కువ రేటుకి ఎలా ఇస్తున్నారు అబ్బా? ఎలా ఇస్తున్నారో చెప్పిన పైన వీడియో చూడండి. ఇది సెకండ్ హ్యాండ్ ప్లేవుడ్ స్టోర్ అనమాట. ఇక్కడ ఇంటీరియర్కి సంబంధించిన గుమ్మాలు, ప్లేవుడ్లు, పాత ప్లేవుడ్లు, ఇంకా చెదలు పట్టిన ప్లేవుడ్లు అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అవి ఎక్కడి నుంచి వస్తాయి అనుకున్నారు? ఏదైనా ఇంటీరియర్ కానీ పాత ఇల్లులు కానీ కూలగొట్టినప్పుడు ఆ ఫ్రేములు దొరుకుతాయి, గుమ్మం ఫ్రేములు. ఆ గుమ్మం ఫ్రేములు తెచ్చి పెడతారు. ఇంకా ఇలాంటి ప్లేవుడ్స్, ర్యాక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, కబోర్డ్స్, పాత ఇంటివి రినోవేషన్ చేసినప్పుడు ఇవన్నీ తీసేసి బయటకి వేసేస్తారనమాట. అవన్నీ కూడా సెకండ్ హ్యాండ్లో కొనుక్కొచ్చి ఆ స్టోర్లో పెడతారనమాట. అవన్నీ కేజీల లెక్క బయటకు అమ్ముతారు. ఈ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు చుట్టుపక్కల ఉంటారు ఈ స్టోర్కి. వీళ్ళంతా వచ్చి ఆ ప్లేవుడ్ను కొనుక్కుని ఒక 50% నాసిరకం ప్లేవుడ్, 50% ఈ సెకండ్ హ్యాండ్ ప్లేవుడ్ రెండు మిక్స్ చేసి మీకు ఫర్నిచర్ అమ్ముతారు. ఈ ఫర్నిచర్ విశాఖపట్నం దగ్గర నుంచి తిరుపతి, ఇటు తెలంగాణలో కరీంనగర్, వరంగల్, ఇంకా అన్ని ఏరియాలకి సప్లై అయిపోతుంది. సో ఇలాంటి ప్లేవుడ్తోని ఫర్నిచర్ చేస్తే ఆఫర్లు ఇవ్వగలుగుతారు. క్వాలిటీ ఉండదు దాంట్లో. ఆఫర్లు ఉంటాయి, మీకు ప్రైస్ చాలా తక్కువ కనిపిస్తుంది, క్వాలిటీ ఉండదు. సో నేనేం చెప్తున్నానంటే, నేను సోఫా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తా. సో నేనేం చెప్తున్నానంటే, ఇలాంటి ప్లేవుడ్లు మేము వాడాం. ఓన్లీ బ్రాండెడ్ ప్లేవుడ్స్ వాడతాం. మీరు చెప్పిందే వాడతా. క్వాలిటీ ఫోమ్స్ వాడతా, బ్రాండెడ్ ఫేమ్, వారంటీ ఉన్నాయి. మీకు క్వాలిటీ వస్తుంది ఆటోమేటిక్గా. రేటు మాట్లాడుకోండి, మీ ప్రోడక్ట్ మీరు తీసుకెళ్ళండి, అంతే నేను చెప్పేది. ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఆఫర్స్ ఉంటే క్వాలిటీ ఇవ్వలేం, అంతే.